హలో ఎవ్రీవన్. ఈరోజు మనం హిందీలో నెంబర్స్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. నెంబర్ 1. 1 అంటే హిందీలో ఏక్. ఏక్ నెంబర్ 1ని హిందీలో ఏక్ అంటారు. మనం దీంతో ఒక సెంటెన్స్ ఫామ్ చేసి చూద్దాం. అప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుంది. ఏక్తో ఒక సెంటెన్స్. నెంబర్ 1 ఏక్. मै एक लड़का हूँ. मै एक लड़का हूँ అంటే నేను ఒక అబ్బాయిని. मै एक लड़की हूँ అంటే నేను ఒక అమ్మాయిని. నెంబర్ 2. 2ని హిందీలో దో అంటారు. దో. ముझे 2 చాక్లెట్ చాహియే అంటే నాకు 2 చాక్లెట్స్ కావాలి. 3. నెంబర్ 3ని తీన్ అంటారు. झंडे में 3 रंग होते हैं. झंडे में 3 रंग होते हैं అంటే జెండాలో 3 రంగులు ఉంటాయి. 4. నెంబర్ 4ని 4 అంటారు. 4 దిశాయే హే అంటే 4 దిక్కులు ఉన్నాయి. 4 దిశాయే హే. 5. నెంబర్ 5ని 5 అంటారు. हाथ में 5 उंगलियां होती है. हाथ में 5 उंगलियां होती है అంటే చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. 6 అంటే 6. 6 6. కోహ్లీ నే లగాయే 6 రన్ అంటే కోహ్లీ 6 రన్స్ చేశాడు. 7. 7 అంటే 7. 7. ఇంద్రధనుష్ మే 7 రంగ్ హోతే హే అంటే ఇంద్రధనుస్సు రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. 8. 8. 8 హిందీలో 8 అంటారు 8ని. మే 8वीं कक्षा में पढ़ता हूँ అంటే నేను 8వ తరగతి చదువుతున్నాను. 9. 9 అంటే 9. 9. मेरा पसंदीदा नंबर 9 है. मेरा पसंदीदा సంఖ్య 9 है అంటే నాకు ఇష్టమైన నెంబర్ 9. 10. 10 అంటే 10. 10. मेरे 10 उंगलियां है. मेरे 10 उंगलियां है. 11. 11 ఏమంటారు? 11. 11 जून को మేరీ జన్మదిన్ హే అంటే 11th జూన్కి నా పుట్టినరోజు. 11 అంటే 11. 12. 12 అంటే 12. ఆజ్ 12 తారీఖ్ హే అంటే ఈరోజు డేట్ 12. 13. 13 అంటే 13. 13 ఏమంటారు హిందీలో? 13. 13 అప్రిల్ కో హమ్ మిలే థే అంటే 13th ఏప్రిల్కి మనం కలిసాము. 14. 14 అంటే 14. 14 అంటే 14. 14 అక్టోబర్ కో మే ఢిల్లీ జా రహీ హూ అంటే 14th అక్టోబర్కి నేను ఢిల్లీ వెళ్తున్నాను. 15. 15 అంటే 15. 15ని హిందీలో 15 అంటారు. 15 మై మేరీ ఎగ్జామ్ హే. 15 మై కో మేరీ ఎగ్జామ్ హే అంటే 15th మేకి నాకు ఎగ్జామ్ ఉంది. 15th మే రోజు నాకు ఎగ్జామ్ ఉంది. 16. 16 అంటే 16. 16. 16 డిసెంబర్ కో మేరీ షాదీ హే అంటే 16th డిసెంబర్ రోజు నా పెళ్ళి. 16 డిసెంబర్ కో మేరీ షాదీ హే. 17. 17ని హిందీలో 17 అంటారు. 17. 17 जून से मेरी स्कूल शुरू हो जाएगी. 17 जून से मेरी स्कूल शुरू हो जाएगी అంటే 17th జూన్ నుండి నా స్కూల్ స్టార్ట్ అవుతుంది. 18. 18ని హిందీలో ఏమంటారు? 18. 18 అంటారు. वोट देने का अधिकार 18 वर्ष की आयु में मिलता है. वोट देने का अधिकार అంటే
ఓటు హక్కు వినియోగించుకునేది అన్నట్టు. ఏజ్, ఓటు హక్కు 18 సంవత్సరాలకు వస్తుంది. అధికార్ అంటే హక్కు, వర్ష అంటే వయసు, మిల్తా హే అంటే లభిస్తుంది, వస్తుంది. 19 అంటే 19ని 19 అంటారు. 19 జూన్కో మేరీ బేటీ కా జన్మదిన్ హే అంటే 19 జూన్కి మా అమ్మాయిది బర్త్డే ఉంది అని అర్థం. 20 అంటే 20ని హిందీలో 20 అంటారు. హమారీ షాదీకో 20 సాల్ హో గయే హే అంటే మా పెళ్ళి జరిగి 20 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నెంబర్స్ చదువుదాము. 1 1 2 2 3 3 4 5 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. Thank you everyone.